గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ మనకి మెయిన్లీ ట్రైన్స్ అనే టాపిక్కి రిలేటెడ్గా ఉంటుంది. అదేవిధంగా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్కి రిలేటెడ్గా ఉంటుంది. అదేవిధంగా ఇరిగేషన్ ఆర్ మిక్సర్స్ అనే టాపిక్కి రిలేటెడ్గా ఉంటుంది. అదేవిధంగా యావరేజెస్ అనే టాపిక్ కూడా ఇది రిలేటెడ్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ ఈ 4 చాప్టర్స్ కాకుండా ఇంకా కూడా ఉంటాయి. మనకి మెయిన్లీ ఈ 4 చాప్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని మనం ఫార్ములా డిస్కస్ చేద్దాం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఈ ఫార్ములా మీద బేస్ అయ్యి ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ అనేది రన్ అవుతుంది. దీనికి సిమిలర్ ఫార్ములా చూద్దాం. సిమిలర్లీ స్పీడ్ ఈక్వల్ టు distance by time. Time equal to distance by speed. Distance calculate చేయమంటే speed into time యూజ్ చేస్తాం ఫార్ములా. స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమంటే distance by time. టైం క్యాలిక్యులేట్ చేయమంటే distance by speed. ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్లో ఉంటుంది. అది సపోజ్ మీటర్స్లోకి మార్చమనొచ్చు. అలాగే స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఉంటుంది. ఒక్కసారి మీటర్స్ పర్ సెకండ్లో చేంజ్ చేయమంటాడు. మళ్ళీ మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో చేంజ్ చేయమంటాడు. అలాగే టైంని అవర్స్ నుంచి మినిట్స్లోకి, మినిట్స్ నుంచి సెకండ్స్లోకి, అదే సెకండ్స్ నుంచి మినిట్స్లోకి, మినిట్స్ నుంచి అవర్స్లోకి చేంజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ మనం చెప్పుకుందాం. ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ని మనం మీటర్స్ పర్ సెకండ్లో మార్చాలంటే x ఇంటూ 5/18తో మల్టిప్లై చేయాలి. అలాగే x మీటర్స్ పర్ సెకండ్నే మనం కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలంటే x ఇంటూ 18/5తో మల్టిప్లై చేయాలి. ఈ విధంగా మనకి మెజర్మెంట్స్ చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ 2 ఫార్ములాస్ని కూడా మనం యూజ్ చేసుకుంటాం. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం ఏ స్పోటరిస్ట్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అట్ 36 km/h. హౌ మెనీ మీటర్స్ డస్ హీ కవర్ ఇన్ 2 minutes అని చెప్తున్నాడు. ఇక్కడ హౌ మెనీ మీటర్స్ అని అంటున్నాడు కాబట్టి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలని క్లియర్గా మనకు అర్థమవుతుంది. డిస్టెన్స్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ A scooterist covers a certain distance at 36 km/h. స్పీడ్ మనకి 36 km/h లో ఉంది. మనకి స్పీడ్ దొరికింది. తర్వాత డస్ హీ కవర్ ఇన్ 2 minutes అంటున్నాడు. అంటే టైం మినిట్స్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు డిస్టెన్స్ ఏంటి, మీటర్స్ లో క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి స్పీడ్ చేంజ్ చేయాలి. 36 ఇంటూ 5/18 వేసుకుంటే అది మీటర్స్ పర్ సెకండ్ కింద మారుతుంది. టైం మినిట్స్లో సెకండ్స్లో మార్చాలి కాబట్టి 2 into 60. దీని ఇలా ఉంచండి. 2 into 60 seconds అని రాసుకోండి. క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది మనకి. నెక్స్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంతా మనకి ఇక్కడ ఈ 36 ఇంటూ 5/18 ఇంటూ టీ అంటే 2 into 60. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఈ 18 దీంట్లో 2 times పోతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 5s are 10, 10 2s are 20, 20 60s are 20 60s are ఎంత అవుతుంది, 1200 అవుతుంది మీటర్స్. ఈ విధంగా మనం డిస్టెన్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పేస్తున్నాడు హౌ మెనీ మీటర్స్ అని చెప్తున్నాడు కాబట్టి మీటర్స్లో క్యాలిక్యులేట్ చేసాం అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ మ్యాన్ రన్స్ అట్ 3 meters/s, హౌ మెనీ కిలోమీటర్స్ డస్ హీ రన్ ఇన్ 1 hour 40 minutes అని అంటున్నాడు. ఇక్కడ మనం ఇఫ్ ఏ మ్యాన్ రన్స్ 3 meters/s, హౌ మెనీ కిలోమీటర్స్ అని క్లియర్గా చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది, క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. నెక్స్ట్ హీ రన్స్ ఇన్ 1 hour 40 minutes అన్నాడు. అంటే మనకి టైం అనేది 1 hour 40 minutes లో ఉంది.
నెక్స్ట్ తర్వాత ఏంటి, ఇఫ్ ఎ మ్యాన్ రన్స్ అట్ 3 మీటర్స్ పర్ సెకండ్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి స్పీడ్ వచ్చేదానికి 3 మీటర్స్ పర్ సెకండ్స్ లో ఉంది. ఇప్పుడు మనకి డిస్టెన్స్ దేంట్లో అడుగుతున్నాడు, కిలోమీటర్స్ లో అడుగుతున్నాడు. కాబట్టి టైం అనేది కూడా దేంట్లోకి మారాలి, కాంబినేషన్ ఏంటి, కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి అవర్స్ లోకి చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ 1 అవర్ కనిపిస్తుంది. ఇంకా మనకు కావాల్సిన ఏంటిది 40 మినిట్స్. అంటే 1 అవర్ ప్లస్ 40 మినిట్స్. మినిట్స్ని మనం అవర్స్లోకి చేంజ్ చేయాలంటే బై 60 వేసుకోవాలి. మీకు ఒక చిన్న కండిషన్ ఇక్కడ చెప్తా చూడండి. 1 అవర్ని మినిట్స్లో మార్చాలి అంటే 1 × 60 వేసుకోవాలి. అది మినిట్స్ కింద మారుతుంది. మళ్ళీ ఈ 60 మినిట్స్ని మళ్ళీ సెకండ్స్లో మార్చాలంటే 1 × 60 × 60 వేసుకోవాలి. అది సెకండ్స్ కింద మారుతుంది. సపోజ్ ఇప్పుడు సెకండ్స్లో ఉందనుకోండి, ఈ సెకండ్స్లో ఉన్నదాన్ని మనం మినిట్స్లోకి మార్చాలి అంటే ఏం చేయాలి, సింపుల్గా 1 × 60 × 60 ఈజ్ డివైడెడ్ బై 60 వేసుకుంటే అది మినిట్స్ కింద మారుతుంది. మళ్ళీ దీన్ని 1 × 60 బై దాన్ని అవర్స్లోకి మార్చాలంటే బై 60 వేసుకుంటే అవర్ కింద మారుతుంది. అంటే ఏంటంటే అవర్స్ నుంచి మినిట్స్లో మారాలి, మినిట్స్ నుంచి సెకండ్స్లో మార్చాలంటే ఇంటూ చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా సెకండ్స్ నుంచి మినిట్స్లో రావాలంటే బై 60 వేయాలి. అలాగే అవర్స్లో రావాలంటే బై 60 × 60 వేసుకోవాలి. ఇప్పుడు మనకి 1 అవర్ 40 మినిట్స్ అన్నాడు. 1 అవర్ బాగానే ఉంది. 40 మినిట్స్ దాన్ని దేంట్లో మార్చాలని చెప్పుకున్నాం, అవర్స్లో మార్చాలి. కాబట్టి అందుకని 40/60 వేసాం. కట్ చేస్తే దట్ ఎంప్లాయీస్ ఆఫ్ 1 ప్లస్ ది 2 టైమ్స్ 3 టైమ్స్ పోతుంది, 2/3. 1 + 2/3 అంటే ఎంత అవుతుంది, 5/3 అవర్స్ అన్నమాట. ఇది చేంజ్ చేసుకోవడం తెలియాలి. తర్వాత ఇక్కడ ఎస్ అంటే స్పీడ్ మీటర్స్ పర్ సెకండ్లో ఉంది, దాన్ని దేంట్లో మార్చాలి, కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలి. కాబట్టి మీటర్స్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలంటే 3 × 18/5 కిలోమీటర్ పర్ అవర్ కింద మార్చుకోవాలి. ఇది మనకి స్పీడ్ కింద క్యాలిక్యులేట్ చేయమని ఏంటి, డిస్టెన్స్. కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చారు, మనం ఎంత ఉంది మన దగ్గర, 3 × 18/5 ఇంటూ టైం ఎంత ఉంది, 5/3 ఉంది. ఈ 5 క్యాన్సిల్, ఈ 3 క్యాన్సిల్, 18 కిలోమీటర్స్. ఈ విధంగా మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే టైం ఒక్కొక్కసారి మనకి అవర్స్, మినిట్స్, సెకండ్స్ వేస్తారు. అక్కడ అడిగిన ప్రాబ్లం మీద బేస్ అయ్యి చేంజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం. దీపక్ కెన్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 కిలోమీటర్ ఇన్ 20 మినిట్స్. ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఇన్ 50 మినిట్స్ అంటున్నాడు. ఇక్కడ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. దీపక్ కెన్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 కిలోమీటర్స్. అయితే ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ 50 మినిట్స్ అన్నాడు. 50 మినిట్స్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడో అడుగుతున్నట్టు క్వశ్చన్. ఇప్పుడు ఈ సెంటెన్స్ మీద మనం బేస్ అయ్యి డిస్టెన్స్ ఈక్వల్ టు 5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది. తర్వాత ఏం కనబడుతుంది, టైం కనబడుతుంది. టైం ఎంత మనకి 20 మినిట్స్ ఉంది. 20 మినిట్స్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్ లో ఉంది కాబట్టి దీన్ని మన అవర్స్ లోకి కన్వర్ట్ చేసేసుకోండి. కన్వర్ట్ చేసేసుకుంటే దీనికి ఏమవుతుంది, ఇక్కడ 20/60 అవుతుంది. 20/60 అంటే ఎంత అవుతుంది, 1/3 అవర్. ఇప్పుడు మనకి స్పీడ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్వశ్చన్ మార్క్. స్పీడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఎంత ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. 5 టైం ఎంత మనకి 1/3. క్రాస్ బై ఫ్రాక్షన్ రివర్స్ చేస్తే 5 × 3/1 అంటే 15 కిలోమీటర్ పర్ అవర్. అంటే మనకి స్పీడ్ ఎంత వచ్చింది, మనకి 15 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. ఇప్పుడు మనకి స్పీడ్ 15 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. అలాగే టైం ఉంది ఇక్కడ 50 మినిట్స్. టైం ఈక్వల్ టు 50 మినిట్స్. ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఇన్ 50 మినిట్స్ అంటున్నాడు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ స్పీడ్ 15 కిలోమీటర్ పర్ అవర్ అలాగే ఉంచండి. టైం చేంజ్ చేయాలి, 50/60 వేసుకోవాలి. ఎందుకంటే దాని అవర్ కింద మారుతుంది కదా, అంటే 5/6 అవర్స్. దట్ ఈక్వల్ టు 5/6 అవర్. ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా మళ్ళీ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంతా ఇక్కడ మనకి 15 ఇంటూ టైం అంతా 5/6. 3 టేబుల్ ఇది 5 టైమ్స్ పోతుంది, ఇది 2 టైమ్స్ పోతుంది. 25/2. 25/2 అంటే 12.5 ఏంటవి కిలోమీటర్స్ అన్నమాట. అంటే 12.5 కిలోమీటర్స్ పడుతుంది.
అంటే దీపక్ అనేవాడు 5 కిలోమీటర్స్ 20 మినిట్స్లో కవర్ చేస్తే అదే 50 మినిట్స్లో 12.5 కిలోమీటర్స్ కవర్ చేస్తాడు అనమాట. చూడండి ఇది కొంచెం ప్రాబ్లం అంతా కూడా లెంతీగా ఉంది. దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎట్లాగా చూడండి, 5 కిలోమీటర్స్ 20 మినిట్స్ పడుతుంది. 5 కిలోమీటర్స్ 20 మినిట్స్ పడుతుంది. అదే 50 మినిట్స్ తీసుకుంటే మనకి ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 5 కిలోమీటర్స్ 20 మినిట్స్లో వెళ్ళిపోయాడంటే 50 మినిట్స్లో 5 కిలోమీటర్స్ కంటే ఎక్కువ వెళ్తాడా తక్కువ వెళ్తాడా? ఆబ్వియస్లీ ఎక్కువ వెళ్తాడు. కాబట్టి ఇక్కడ మన కాన్సెప్ట్ ఎక్కువ వెళ్తాడు. కాబట్టి ఆ ఎక్కువ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ఎక్కువ అనే దాని మీద బేస్ అయ్యి ఇది తీసుకోండి, ఎక్కువ బై తక్కువ ఇంటూ 5 వేయండి. ఈ 0 క్యాన్సిల్, 25 5 25 25/2 అంటే ఎంత అవుతుంది మనకి? 12.5 కిలోమీటర్స్. ఇలా సింపుల్గా మనం కంపారిటివ్ స్టేట్మెంట్ వేసుకుంటే ఈజీగా చేయగలుగుతాం అనమాట. ఇదంతా కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాకింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 4 km/h a man covers a certain distance in 2 hours 45 minutes. Running at a speed of 16.5 km/h a man will cover the same distance in అంటున్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక మ్యాన్ 4 km/h స్పీడ్తో వాకింగ్ చేస్తే 2 hours 45 minutesలో సర్టెన్ డిస్టెన్స్ని కవర్ చేస్తాడు. ఇక్కడ మనకి సర్టెన్ డిస్టెన్స్ అంటున్నాడు. డిస్టెన్స్ అనేది మనకు చెప్పలేదు ఇక్కడ. అయితే వాడు ఏమంటే రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 16.5 km/h తో సేమ్ డిస్టెన్స్ ని ఎంత టైంలో కవర్ చేస్తాడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. కాబట్టి ముందు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఫస్ట్ సెంటెన్స్ తీసుకోండి. దీంట్లో మనకి ఏం చేస్తుంది, వాకింగ్ అట్ ద రేట్ ఆఫ్ 4 km/h అన్నాడు. కాబట్టి స్పీడ్ మనకి 4 km/h అని తెలుస్తుంది. నెక్స్ట్ సర్టెన్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి డిస్టెన్స్ మనకు తెలియదు, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ టైం 2 hours 45 minutes ఇది మనకి ఇచ్చాడు. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ డిస్టెన్స్ అనేది మీటర్స్ లో క్యాలిక్యులేట్ చేయాలా, కిలోమీటర్స్ లో క్యాలిక్యులేట్ చేయాలనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, km/h నే మీటర్స్ పర్ సెకండ్ లో మార్చామనుకోండి సపోజ్, ఎందుకంటే మీటర్స్ లో క్యాలిక్యులేట్ చేద్దామని మీటర్స్ పర్ సెకండ్ లో మార్చామనుకోండి. ఇక్కడ టైం అనేది దేంట్లో చేంజ్ అవ్వాలి, సెకండ్స్ లో చేంజ్ అవ్వాలి. అంటే సెకండ్స్ లో చేంజ్ అవ్వాలంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే డిస్టెన్స్ ని కిలోమీటర్స్ లోనే క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ స్పీడ్ చేంజ్ అవ్వదు, ఇక ఓన్లీ చేంజ్ చేయగల ఏంటి, టైం ఒకటే. కాబట్టి దీన్ని 2 hours 45 minutes ని అవర్స్ లో మార్చాలంటే ఏం చెప్పాను నేను, by 60 వేసుకోవాలి కదా. 15 టేబుల్, దీంట్లో 4 times, దీంట్లో 3 times, దట్ ఈక్వల్ టు 2 + 3/4. 4 2s are 8, 8 + 3 అంటే ఎంత అవుతుంది, 11/4 ఏమవుతుంది, ఇది అవర్స్. ఇప్పుడు మనకి టైం అవర్స్ లో వచ్చేసింది, స్పీడ్ km/h లో ఉంది. డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే డిస్టెన్స్ ఈక్వల్ ఏమవుతుంది, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత మనకి ఇక్కడ 4 ఇంటూ టైం ఎంత అవుతుంది మనకి 11/4. 4 క్యాన్సిల్ అయితే మనకి 11 కిలోమీటర్స్ వస్తుంది. ఈ విధంగా మనం డిస్టెన్స్ ని కిలోమీటర్స్ లో కనుక్కున్నాం. తర్వాత ఏమన్నా చూడండి, రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 16.5 km/h అంటే మనకి స్పీడ్ తెలిసింది. స్పీడ్ ఎంత ఉంది మనకి 16.5 km/h. తర్వాత డిస్టెన్స్ మన దగ్గర ఉందిగా, సేమ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి 11 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు మనం స్పీడ్ కానీ డిస్టెన్స్ కానీ ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం కనుక్కోవాల్సింది ఏంటి, టైం కనుక్కోవాలి. టైం అనేది మనం అవర్స్ లోను కనుక్కోవచ్చు, మినిట్స్ లోను కనుక్కోవచ్చు. ఎందుకంటే అక్కడ అడిగిన ఆప్షన్స్ లో అవర్స్ లో ఉంటే అవర్స్ లో చెప్తాం, మినిట్స్ లో ఉంటే మినిట్స్ లో చెప్తాం. సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ టైం ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 11 ఇంటూ 1/s కింద రాసుకోవచ్చు కదా దీన్ని, అంటే d ఇంటూ 1/s గా రాసుకోవచ్చుగా. 11 ఇంటూ 1/16.5. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 11 ఇంటూ 1/16.5 ని 165 కింద రాస్తాను, పాయింట్ తీసేస్తాను. ఈ పాయింట్ తీసేస్తే ఇక్కడ 0 వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను 11 టేబుల్ కట్ చేస్తున్నాను. ఇక్కడ 11 టేబుల్ కట్ చేస్తున్నాను. 11 టేబుల్ ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి, 15 టైమ్స్ పోతుంది. అబ్జర్వ్ చేశారు కదా. అలాగే ఇక్కడ 5 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్, అంటే మనకి 2/3 అవర్ వచ్చింది మనకి.
సపోజ్ దీన్ని వాడు మినిట్స్ లో అడిగాడు అనుకోండి, ఏం చేయాలి మనం 2/3 ఇంటూ 60 వేసుకుంటాం. ఇప్పుడు ఇది 10 టైమ్స్ పోతే 20 టైమ్స్ పోతే, కాబట్టి 40 మినిట్స్ అని రాసుకుంటాం. సపోజ్ వాడు సెకండ్స్ లో అడిగాడు అనుకో, 40 ఇంటూ 60 వేసుకుంటాం. 40 60 సార్ ఎంత అవుతుంది, 2400 సెకండ్స్ అవుతుంది. కాబట్టి మనకి ఎక్కడ వరకు అది వరకు చేసుకుంటాం. కాబట్టి 40 మినిట్స్ మనకు వచ్చింది అనమాట. చూడండి, ఈ ప్రాబ్లం అంతా ఇంతసేపు మనం చేసాం కదా, దీన్ని కూడా ఇందాక లాగానే కంపారిటివ్ స్టేట్మెంట్ వేసుకుని చేస్తే మనం ఈజీ చేయగలుగుతాం. అది ఎట్లాగా చూడండి, 4 km/h ఒక సర్టెన్ డిస్టెన్స్ ని 2 hours 45 minutes పడుతుంది అంటున్నాడు. అయితే 16.5 km/h తో స్పీడ్ తో వెళ్తే అదే డిస్టెన్స్ ని ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, క్లియర్ గా మనకి 4 km/h తో వెళ్తే 2 hours 45 minutes పడుతుంది. ఇప్పుడు 16.5 అంటే ఏంటి, 4 టైమ్స్ అన్నమాట. అంటే స్పీడ్ 4 టైమ్స్ పెంచితే టైం అనేది ఎక్కువ తీసుకుంటుందా తక్కువ తీసుకుంటుందా? స్పీడ్ ఎక్కువైతే టైం తక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, తక్కువ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తక్కువ బై ఎక్కువ ఇంటూ ఆ టైం వాల్యూ వేసుకోవాలి, ఎందుకంటే రెండు స్పీడ్ ఉన్నాయి కదా. కాబట్టి 4/16.5 ఇంటూ 2 hours 45 minutes ని ఇందాక మనం అవర్స్ లోకి మార్చినప్పుడు ఎంత వచ్చింది మనకి, 11/4 వచ్చింది. కాబట్టి 11/4 hours అని రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ తీసేస్తే ఇక్కడ 0 వస్తుంది. ఓకేనా? ఈ 11 దీంట్లో 15 టైమ్స్ పోతుంది. ఇది చూడండి, ఈ 4 దీంట్లో 10 టైమ్స్ పోతుంది. 5 టేబుల్ దీంట్లో 2 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్ పోతుంది. కాబట్టి మనకి 2/3 hours వచ్చింది. ఈ అవర్స్ ఒకవేళ మనం మినిట్స్ లో మార్చాలంటే ఇప్పుడు చెప్పాక 2/3 ఇంటూ 60 వేసుకుంటే కట్ చేస్తే 20, దట్ ఈక్వల్ టు 40 minutes. సెకండ్స్ లో కావాలంటే సెకండ్స్ లో మనం మార్చుకోవచ్చు. చూసారు కదా ఎంత కంపారిటివ్ స్టేట్మెంట్ వేసుకుంటే అంత ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయగలిగాము. ఇది జాగ్రత్తగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది కంపారిటివ్ స్టేట్మెంట్ ఉందా లేకపోతే మనకి సపరేట్ గా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం, a car can finish a certain journey in 10 hours at a speed of 48 km/h. In order to cover the same distance in 8 hours, the speed of the car must be increased by అని అంటున్నాడు. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. a car can finish a certain journey అంటే ఆ డిస్టెన్స్ మనం చెప్పట్లా, ఆ సర్టెన్ జర్నీని 10 hours లో కవర్ చేస్తాడు at a speed of 48 km/h. అంటే 10 hours 48 km/h స్పీడ్ పడుతుంది. అయితే ఇన్ ఆర్డర్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఏం చెప్తున్నాడు, 8 hours. ఆ సేమ్ డిస్టెన్స్ ని 8 hours లో కంప్లీట్ చేస్తే ద స్పీడ్ ఆఫ్ ద కార్ మస్ట్ బి ఇంక్రీజ్డ్ బై అంటున్నాడు. అంటే ఆ కార్ యొక్క స్పీడ్ ఎంత ఇంక్రీజ్ చేస్తే 8 hours లో ఆ డిస్టెన్స్ ని కవర్ చేయగలుగుతాడు అని అడుగుతున్నాడు. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది తీసుకోండి మీరు ఒకసారి. 10 hours అంటే మనకి టైం 10 hours అని తెలిసింది, రైట్. ఇంకా నెక్స్ట్ ఏంటి, స్పీడ్ ఎంత వచ్చింది మనకి 48 km/h. రెండు కూడా సేమ్ మెజర్మెంట్స్ లో ఉన్నాయి కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, దట్ ఈక్వల్ టు 48 ఇంటూ 10, 480 kilometers. డిస్టెన్స్ 480 kilometers వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇన్ ఆర్డర్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ తీసుకుని 8 hours లో స్పీడ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ అంతా ఇక్కడ డిస్టెన్స్ అంతా 480 బై టైం అంతా మనకి 8 hours. కట్ చేస్తే ఎంత అవుతుంది, 60 km/h. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10 hours స్పీడ్ 48 km/h. 8 hours స్పీడ్ ఎంత వచ్చింది మనకి 60 km/h వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద స్పీడ్ ఆఫ్ ద కార్ మస్ట్ బి ఇంక్రీజ్డ్ బై అంటున్నాడు. ఫస్ట్ స్పీడ్ 48, సెకండ్ స్పీడ్ 60. కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 12 ఉందన్నమాట. అంటే 12 km/h స్పీడ్. అంటే అంత స్పీడ్ ని ఇంక్రీజ్ చేస్తే వాడు 8 hours లో మనకి కవర్ చేయగలిగాడు అనమాట. ఇది మనం అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా. ఇక్కడ కూడా మనం దీన్ని షార్ట్ కట్ లో చేయొచ్చు. మనం ఎట్లాగో చూడండి జాగ్రత్తగా. 10 hours 48 km/h. 8 hours చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 10 hours కి 48 km/h అంటే 48 km/h స్పీడ్ తో వెళ్తే 10 hours లో కవర్ చేస్తుంది సర్టెన్ డిస్టెన్స్ ని. 8 hours లో వెళ్తే మనకి
స్పీడ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? కంపల్సరీగా పెరుగుతుంది, ఎందుకంటే టైం తగ్గిస్తే స్పీడ్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ పెరుగుతుంది అంటే ఎక్కువ అనే కాన్సెప్ట్ ని గుర్తుపెట్టు. అంటే ఎక్కువ బై తక్కువ ఇంటూ ఆ కాన్సెప్ట్ వేసుకోవాలి. అంటే ఎక్కువ అంటే 10/8 ఇంటూ 48 కట్ చేస్తే 6, కాబట్టి 60 km/h. కాబట్టి ఇక్కడ మనకి డిఫరెన్స్ చూసుకుంటే 12 km/h అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మనకి స్పీడ్ ఆఫ్ ద కార్ ని మనం 12 km/h స్పీడ్ ని ఇంక్రీజ్ చేస్తే ఆ 8 hours జర్నీని కవర్ చేయగలుగుతాడు. ఇది ఇలా డీటెయిల్ గా ఇలా చేస్తాం. కంపారిటివ్ స్టేట్మెంట్ వేసుకుంటే ఇట్లా చేస్తాం. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం అలా కంపారిటివ్ స్టేట్మెంట్ మీదే చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం. There are two towns A and B. Anil goes from A to B at 40 km/h and comes back to the starting point at 60 km/h. What is his average speed during the whole journey అని అడుగుతున్నాడు. చూడండి, ఈ టైప్ ఆఫ్ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్స్ కి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ మీదే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కొన్ని బేస్ అయి ఉంటాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దెర్ ఆర్ టూ టౌన్స్ A అండ్ B. అనిల్ గోస్ A to B. చూడండి, ఇక్కడ 2 towns ఉన్నాయి. ఇది A అనే టౌన్, ఇది B అనే టౌన్. ఇక్కడ నుంచి ఇక్కడికి అనిల్ వెళ్ళటానికి 40 km/h స్పీడ్ పట్టింది. అదే B నుంచి మళ్ళీ Aకి స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు కాబట్టి 60 km/h స్పీడ్తో వచ్చేసాడు. అయితే క్వశ్చన్ ఏమంటాడు, వాట్ ఈస్ హిజ్ యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమన్నా, లేదా హోల్ జర్నీని 2 parts చేయమన్నా కూడా దానికి యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయడానికి మీకు ఒక ఫార్ములా చెప్తాను. ఈ ఫార్ములా మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2xy/x + y km/h. ఈ ఫార్ములాని మీరు బై హార్ట్ చేసుకోండి, మైండ్లో గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. కాబట్టి ఇక్కడ మనం దీన్ని x అనుకుంటాం, దీన్ని y అనుకుంటాం. 2 ఇంటూ x అంటే అంత మనకి 40, y అంటే 60 40 + 60 దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 40 ఇంటూ 60 40 + 60 అంటే అవుతుంది 100. ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 6 4s are 24, 24 2s are 48 km/h. ఇది గుర్తుపెట్టుకోవాలి, రిక్వైర్డ్ యావరేజ్ స్పీడ్ అన్నమాట.